నేను ఇదంతా కావాలని చేయలేదు. రహస్యంగా బతకాలని అనుకున్నాం. అందుకోసం ఇదంతా గుట్టుగా దాయాల్సొచ్చింది. అంతే తప్ప పిల్లల మీద నాకు ప్రేమ లేదని కాదని కూడా తల్లి కూడా చెప్తుంది. ఇంకా స్థానికులున్నారు. ఆళ్ళ బంధువులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరేమవుతారమ్మా? అవునండి. హ్మ్. ఎక్కడుంటారు మీరు? తాడిచెల్లండి. తాడిచర్ల. తెలుసా అండి మీ అమ్మాయి విడిగా ఉంటుందని తెలుసా మీకు? విడిగా ఉంటుందని తెలుసండి. హ్మ్. కానీ మేము ఎప్పుడు ఆ అబ్బాయి అయితే చూడలేదండి. మాకు తెలీదండి ఆ అబ్బాయి సంగతి. హ్మ్. పొద్దున ఫోన్‌లో ఈ మాటలు విన్నాడు పవన్ మా డ్యాడీ అంటే ఆళ్ళ డ్యాడీ గణేష్ కదా! పవన్ ఎవరా అని చెప్పి మేము చూసి వచ్చామండి హాస్పిటల్‌కి. అసలు ఆ అబ్బాయి ఉంటున్నట్టు మాకు అవన్నీ ఏం తెలియవండి. తెలీదండి. తెలీదండి. లేదండి వాళ్ళ ఇల్లు కూడా తెలీదండి. దేవుడి మీద ఒట్టుగా వాళ్ళ ఇల్లు కూడా మాకు తెలీదు. మేము ఎప్పుడైనా ఫోన్ చేసి నేను వస్తున్నానమ్మా అంటే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పంపేసేది తెలుసుకుంటామని. ఎందుకమ్మా రోడ్డు మీద నుంచి పంపిస్తున్నాం అంటే నాన్న తాగి ఏదో ఒకటి వాగుతాడు నాకు ఇష్టం లేదు మీరు రావద్దు అంది. నాకు తెలియదండి యథార్థంగా. అంటే మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేశారు? ఎప్పుడు మీరు పెళ్లి చేద్దాం? ఈ 2015లో చేసామండి పెళ్ళి. ఒక 7 సంవత్సరాలు బాగానే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు మా అల్లుడు వాళ్ళ నాన్నగారు. అప్పటి నుంచి తాగుడు మొదలెట్టి ఇంట్లో పిల్లల్ని కూడా సరిగ్గా చూస్తలేదు. ఈ పిల్లోడు కూడా ఆకలి ఆకలి అంటున్నాడు. ఇంకా తీసుకొచ్చి సంవత్సరంన్నర ఉన్నామండి. ఆ సంవత్సరంన్నరలో పవన్ అనే వ్యక్తితో ఉంటుందని మీకు తెలుసా? తెలీదండి. తెలీదండి అసలు. మీతోనే ఉండేదా? లేదంటే మాతోనే ఉండేది సంవత్సరంన్నర. తర్వాత ఇప్పుడు సంవత్సరం బట్టి జంగారెడ్డిగూడ అని ఉంటుంది. ఒంటరిగా ఉంటుంది. పిల్లలిద్దరిని పెట్టుకొని బడిలో జాయిన్ చేశానమ్మా శుభ్రంగా ఉంటానని ఉంటుంది. పిల్లలు మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి చూడటం లేదా వాళ్ళు మీ దగ్గరికి రావటం కానీ? వాళ్ళు వస్తారండి 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత నాకు టైం అయిపోయింది డ్యూటీకి అని వెళ్ళిపోద్ది. అది అంటే ఇప్పుడు ఏం చెప్తారండి? పవన్ అనే వ్యక్తితో ఈవిడ ఉంటుంది. అతనేమో వీళ్ళని చచ్చనాత్మకంగా చితకబాదేయడు. ఆ పిల్లల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని మాత్రం కఠిన చర్య తీసుకోవాలండి. మీరేమైనా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదండి. ఈ అమ్మాయి ఇవ్వాలి అసలు. ఇప్పుడు పిల్లల్ని కొట్టే రైట్ లేదు కదండి అతనికి. ఆమె తాళి కట్టిన భర్త కాదు. పిల్లల్ని కొట్టినప్పుడు ఈ అమ్మాయి కన్నా తల్లి కాబట్టి ఈ కంప్లైంట్ ఇవ్వాలి. అవునండి. మీరు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఇచ్చారా కంప్లైంట్? నేను కంప్లైంట్ ఏమి ఇవ్వలేదన్న. బయట వాళ్ళు ఇచ్చారు, నా మీద ఇచ్చినట్టున్నారు కంప్లైంట్. నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే మీరు అతని మీద అంటే ఈ విషయం అంతా బయటకు వచ్చింది కదా, ఎన్నాళ్ళు మీరు ఏదో రహస్యంగా ఉంచుదాం అనుకున్నారు, కానీ ఇదంతా బయటకు వచ్చింది. ఇప్పుడు పిల్లల్ని ఇలా చేసినందుకు అతనికి ఏం చెప్తారు మీరు? అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా లేకపోతే ఎవరా? నా పిల్లలు నాతో ఇచ్చేస్తానంటే నేను ఏదైనా చేస్తానన్న. మీ పిల్లలు మీతోనే ఉన్నారు? వాళ్ళు చైల్డ్ ఏజ్ హోమ్కి పంపించేస్తానని అంటున్నారు. అలా వీళ్ళు అధికారులు ఎవరు అంటున్నారు, సంథింగ్ ఎవరు అంటున్నారు, అంత కరెక్ట్గా తెలీదు.